माता की भारत माता की సార్ దగ్గర సార్ గగ్గల్పల్లి గ్రామ యువకులు మహిళా సంఘాల నాయకురాలు నాయకులు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీ సెక్రటరీ శశికళ గారు ముఖ్యంగా ఈరోజు బ్రిటిష్ బానిస సంఖ్యల నుండి విముక్తి పొందిన రోజు ఈరోజు. అంటే ఎంతోమంది త్యాగదనులు వాళ్ళ ప్రాణాలు అర్పిస్తే తప్ప బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపోలేకపోయారు. కాబట్టి దేశం మొత్తం ప్రతి ఇంటిపై జెండా పెట్టాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ గగ్గల్పల్లి గ్రామంలో 2600 జనాభా ఉంటే కనీసం ఒక 300-400 మంది ఇక్కడ పాల్గొనాలి. అప్పుడు మనకు దేశభక్తి వస్తుంది. ఇప్పుడు ఈ ఉన్నోళ్ళకి స్వతంత్రం రాలే. ఇప్పుడు చిలకల పనిచేసే వాళ్ళకు పక్కోళ్ళకు అందరికి వచ్చింది. అందరికి కూడా దేశభక్తి నింపాలి. అలా తెలియని వాళ్ళకు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక్కొక్కరు 10 మందికి చెప్పాలి మనం స్వతంత్రం ఎట్లా వచ్చింది అనేది. ఇంకా కొంతమంది తెలియదు. అలా ఏదో నడుస్తుంది అనుకుంటున్నాం. వెనకటికి చరిత్ర చదవాలి, ఎట్లా స్వతంత్రం వచ్చిందని, ఎంతమంది ప్రాణాలు అర్పిస్తే వచ్చిందని. కాబట్టి ఈ గగ్గల్పల్లి గ్రామంలో ఇంతమంది పాల్గొన్న సంతోషంగానే ఉంది. దేశభక్తి అనేది ప్రతి ఒక్కరిలా ఉందని నేను అనుకుంటున్నా, ఉంటుంది కూడా. కాబట్టి మనం ప్రతి సంవత్సరం 2 సార్లు చేసుకుంటాం జాతీయ పండుగలు. ఒకటి జనవరి 26 రోజు చేసుకుంటాం, 15 ఆగస్టు రోజు చేసుకుంటాం. ఈరోజు దేశ ప్రధానమంత్రి ఎర్రకోటపై ఎగిరేస్తారు. 26కు మన రాష్ట్రపతి గారు ఎగిరేస్తారు జెండా. అంటే ప్రజాప్రతినిధిగా ప్రజలతోట ఎన్నుకోబడిన వ్యక్తులేమో 15 ఆగస్టు రోజు ఈరోజు ఇస్తారు. అధికారికంగా దేశానికి అధికారికంగా ఉన్నాం. ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ ఉందామని, సర్పంచ్ ఉంటే ఇక్కడ సర్పంచ్ ఎగిరేస్తారు. లేదు కాబట్టి పంచాయత్ సెక్రటరీ ఎగిరేస్తారు. 26 జనవరికి పంచాయత్ సెక్రటరీ ఎగిరేయాలి, సర్పంచ్ ఎగిరేసేది ఉండదు. అట్లా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రూపొందించాడు. అంబేద్కర్ గారు అనే వ్యక్తి లేకపోతే మనం ఇక్కడ నిలబడేటోళ్ళం ఎవరేం కావు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేది కూడా కాదు. ప్రజాప్రతినిధులుగా హక్కులు కల్పించింది, స్వాతంత్ర హక్కు కల్పించింది, ఓటు హక్కు కల్పించింది మన బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ను పొద్దున్నే లేవగానే తలుచుకోవాలి, గుండెల్లో పెట్టుకోవాలి. ఆయన అంబేద్కర్ లేకపోతే ఇక్కడ ఎవరు కూడా మనం బానిసలాగా మిగిలిపోతుంది. ఫస్ట్ బానిస సంఖ్యల నుంచి విముక్తి చెందించిండు. మన దగ్గర కూడా మన భారతదేశంలో కూడా బానిసలుగా చూసారు. మనం వాళ్ళ నుంచి విముక్తి కల్పించిన వ్యక్తే అంబేద్కర్. కాబట్టి ఆ మహానుభావుని కూడా నివాళులర్పియాలి. స్వతంత్రం తెచ్చిన భారతదేశంలో ఉన్న ప్రతి నాయకులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.